పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల్లో డైలాగులు బాగుంటాయి, కానీ సినిమాల గురించి, సినిమాల్లో హీరోల గురించి ఆయన బయట వేదికలపై చెప్పిన డైలాగ్స్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఫ్యాన్స్ మధ్య సరికొత్త వార్కు తెరలేపాయి. ఇంతకే ఆయన ఏమన్నారంటే, గతంలో సినిమా హీరోలు అడవులను కాపాడుతూ హీరోయిజం చూపేవారట, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందట. అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడాన్ని హీరోయిజంలా చూపిస్తున్నారట. ఇవి క్లుప్తంగా ఆయన వ్యాఖ్యలు. విషయం అర్థమైందిగా. పవన్ మాటల్లో అంతరార్థం బాగా అర్థమైందిగా. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో మీకు క్లారిటీ ఉందిగా. అవును, మీకు అర్థమైందే, మీరు అచ్చంగా ఊహించిందే. టార్గెట్ అల్లు అర్జున్. ఇలా ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందో, దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో, సినిమా ఇండస్ట్రీ పరంగా ఎవరి రేంజ్ ఏంటో, అసలు సినిమా అంటే ఫ్యాషన్, కొత్త రోల్స్ చేద్దామన్న కసి ఎవరికి ఎక్కువ ఉందో, పావలా ₹1 సినిమాలతో రీమేక్స్ మూసలో కొట్టుకుపోతున్నది ఎవరో అన్నీ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మనం జవాబు వెతకాల్సిన కొన్ని ప్రశ్నలున్నాయి. అవేంటంటే, అల్లు అర్జున్ అంటే పవన్కు ఎందుకంత జలసి? సినిమాలో ఎందుకు చూడలేకపోతున్నారు? నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి రోల్స్ చేసినంత మాత్రాన సమాజంపై ఆ చెడు రుద్దుతున్నట్ట? పవన్ తన సినీ కెరీర్లో ఎన్ని సందేశాత్మక చిత్రాల్లో నటించారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. దేశవ్యాప్తంగా జూన్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ అనుమానాలున్నాయి. మెల్లమెల్లగా ఆ అనుమానాలు బలపడ్డాయి. పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య చాలా అంటే చాలా వ్యత్యాసాలున్నాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ సమయంలో ఓట్ల సంఖ్య పెరిగింది. ఇది ఎలా సాధ్యం? కోడి గుడ్లు పెట్టినట్లుగా ఈవీఎంలేమైనా ఓట్లు పెడతాయా అన్న సందేహాలు అందరిలోనూ వచ్చాయి. విఎఫ్డి, ఏడీఆర్ లాంటి సంస్థలు దీనికి మరింత బలం చేకూర్చేలా లెక్కలతో సహా అన్ని బయట పెట్టాయి. దీనిపై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. కథ ఇక్కడితో అయిపోలేదు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులపై విచారణ జరపాల్సిన ఈసీ ఫిర్యాదులను వాపసు తీసుకోవాలని ఒత్తిడి తేవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ పోలింగ్, కౌంటింగ్ మధ్య ఓట్లలో వ్యత్యాసం ఎందుకొచ్చింది? ఏపీలో 49 లక్షల ఓట్లు అదనంగా చేరాయా? కంప్లైంట్ వాపసు తీసుకోవాలని ఈసీ ఎందుకు ఒత్తిడి చేస్తోంది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. నాడు అడుగుకొక గుంత, గజానికొక గొయ్యి అంటూ పుంఖాలుగా అబద్ధపు వార్తలు ప్రసారం చేశారు. అలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయించిన పచ్చ పార్టీనే ఇప్పుడు అధికారంలో ఉంది. మరిప్పుడు ఏం చేయాలి? నిజంగా రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా, గొయ్యలమయంగా ఉంటే వాటి స్థానంలో కొత్త రహదారులు వేయాలి కదా. వేయరట, బూడిదతో కప్పేస్తారట, పైగా పన్నులు వేస్తారట, ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తారట, పీపీపీ విధానంలో రోడ్లపై వ్యాపారం చేస్తారట. ఎక్కడైనా జాతీయ రహదారులపై టోల్ గేట్లు ఉంటాయి. ఇక నుంచి ఏపీలోని రాష్ట్ర రహదారులపై కూడా మీకు టోల్ గేట్లు కనిపిస్తాయి. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలన్నా, ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్లాలన్నా టోల్ ఫీజు కట్టాల్సిందే. ఇంతకీ పీపీపీ విధానం పేరుతో దారి దోపిడీకి దిగుతున్నారా? 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు? కొత్త రహదారులు నిర్మించే ఆలోచన బాబుకు లేదా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఒక ప్రేక్షకుడు సినిమాను సినిమాగా చూడటం నేర్చుకోవాలి. ఒక సినిమాలో హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి రోల్లో నటించినంత మాత్రాన అతను సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్లు కాదు. అచ్చంగా కథ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ క్యారెక్టర్లో నటుడు పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ఆ సినిమాకు 100% న్యాయం జరుగుతుంది. అందరూ సందేశాత్మక చిత్రాలే తీయాలని లేదుగా. అందరూ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాల్లోనే నటించాలని లేదుగా. ట్రెండ్కు తగ్గట్లుగా ఈ జనరేషన్ ఏది ఇష్టపడితే అలాంటి కథలే రాసుకుంటారు డైరెక్టర్లు. నటులు కూడా దానికి తగ్గట్లుగానే నటిస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే క్లియర్గా చెబుతాను వినండి. గతంలో హీరోలు అడవులను రక్షించే పాత్రలు చేసేవారట. ఇప్పుడు హీరోలు అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారట. ఇదంతా విని ఆయనకు అడవులపై, ప్రకృతిపై ఎంత ప్రేమో అనుకునేరు. కాదు, ఈ వ్యాఖ్యల వెనుక అసలు టార్గెట్ పుష్పరాజ్. అవును, అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇటు ఇండస్ట్రీలోనూ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్లోనూ వినిపిస్తున్నటువంటి మాట. అసలు పవర్ స్టార్ పవర్లెస్ కామెంట్స్ చేశారా? శిల్పారవిని అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం పవన్కు నచ్చలేదా? అదే కడుపు మంట ఇప్పుడు బయటపడుతోందా? అసలు ఇండస్ట్రీలో ఎవరు తోపు? పవన్ చేసిన కామెంట్స్పై ఇటు ఇండస్ట్రీలోనూ అటు ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పవర్ స్టార్ పవర్లెస్ కామెంట్స్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 2, అల్లు అర్జున్ అంటే పవన్కు ఎందుకంత జలసి? క్వశ్చన్ నెంబర్ 3, పవన్ ఎన్ని సందేశాత్మక చిత్రాల్లో నటించారు?
క్వశ్చన్ నెంబర్ 4, ఆ కడుపు మంటే ఇప్పుడు బయటపడుతోందా? పవన్ వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే. ఇప్పుడు మనం అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గ్యాప్ గురించి మాట్లాడుకోవడం లేదు. అసలు గ్యాప్ ఉందా లేదా అన్న చర్చ కూడా అనవసరం. అదంతా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఇప్పుడు చర్చ అంతా పవన్ చేసిన కామెంట్స్ పైనే. ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ ఎందుకు చేశారో తెలియాలంటే ఎన్నికల ముందు జరిగిన స్టోరీ గురించి తెలుసుకోవాలి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు అత్యంత ఆప్తమిత్రుడైన నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతిచ్చారు అల్లు అర్జున్. తనకు పార్టీలతో రాజకీయాలతో సంబంధం లేదని, కేవలం తన మిత్రుడు అయినందువల్లే శిల్పారవికి మద్దతిచ్చానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయినా ఇటు జన సైనికులు, అటు పవన్ ఫ్యాన్స్ నుంచి, ఆఖరికి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్పై సోషల్ మీడియాలో అటాక్ చేశారు. మా పక్కనే ఉంటూ మమ్మల్ని బలహీనపరిచేవాడు మాకు శత్రువే, మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్న వాడు మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో నాగబాబు తన ట్వీట్ డిలీట్ చేసి ఆ తర్వాత ట్విట్టర్ ఖాతాను కూడా కొన్ని రోజులు ఆపేశారు. ఎవరిన్ని విధాలుగా దాడి చేసినా ఐకాన్ స్టార్ మాత్రం హుందాగా వ్యవహరించాడు. మౌనంగానే తన పని తాను చేసుకుని పోయాడు. నిజానికి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారు. ఆ తరువాత తన మిత్రుని కలిసి మద్దతు తెలిపారు. దీనికి రాజకీయ రంగు పొలమొద్దని పదే పదే చెప్పారు. అయినా కొందరి తీరు మారలేదు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అల్లు అర్జున్ మద్దతు పలికిన తన మిత్రుడు ఎన్నికల్లో ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ అల్లు అర్జున్ టార్గెట్గా కీలక కామెంట్స్ చేశారు. అడవులను రక్షిస్తే హీరోయిజం, అడవులను నరికేస్తే విలనిజం అని అర్థం వచ్చేట్లుగా మాట్లాడారు. ఇదంతా పుష్ప సినిమా గురించి, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. పుష్ప సినిమాతో సమాజంలోకి ఒక తప్పుడు మెసేజ్ను పంపించే ఉద్దేశం ఆ డైరెక్టర్కు లేదు. అందులో నటించిన అల్లు అర్జున్కు కూడా లేదు. అదే నిజమైతే అందులో నటనకు గాను కేంద్ర ప్రభుత్వం అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇవ్వనే ఇవ్వదు. సినిమాల్లో మెసేజ్ గురించి ఉపదేశాలు ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లో ఎన్ని సందేశాత్మక చిత్రాలు తీశారో చెప్పాలి. తన కెరీర్లో అటు ఇటుగా ఓ 26 సినిమాలు తీశారు. గుడుంబా శంకర్ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏం మెసేజ్ ఇచ్చారో చెప్పాలి. బాలు సినిమాలు గ్యాంగ్స్టర్ రోల్ ద్వారా పవన్ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారో చెప్పాలి. జల్సాలో నక్సలైట్ తాగుబోతు పాత్రలతో పవన్ ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారో చెప్పాలి. ఇక తీన్మార్, పంజా సినిమాల ద్వారా ఈ సమాజాన్ని ఎంతలా ఉద్ధరించారో కూడా చెప్పాలి. ఇది ఇప్పుడు స్టైలిష్ స్టార్ అభిమానులు స్టైలిష్గా అడుగుతున్న ప్రశ్నలు. ఇవన్నీ పక్కన పెట్టి పుష్పలో అల్లు అర్జున్ రోల్ గురించి మాత్రమే మాట్లాడటం కరెక్ట్ కాదనేది వారి మాట. అల్లు అర్జున్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో ఎదిగాడు. రీమేకుల బాట పట్టకుండా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరి చెట్టు నీడనో బతికేయకుండా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్కో సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ఫైనల్గా పుష్ప సినిమాలో తన విశ్వరూపం చూపించాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరల్డ్ వైడ్గా ఆ సినిమాతో 370 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాడు. ఏది సార్నా బ్రాండ్ అంటూ సిల్వర్ స్క్రీన్ చిరిగేలా చాటి చెప్పాడు. ఇప్పుడు పుష్ప 2 క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. అలాంటి అల్లు అర్జున్ని వేలెత్తి చూపే అర్హత ఎవరికైనా ఉన్నదా అన్నది అతని ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న. అల్లు అర్జున్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ గురించి పవన్ మాట్లాడుతున్నారు. మరి అదే ఐకాన్ స్టార్ పెద్ద మనసు గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వయనాడులో వరదలు పోటెత్తితే 25 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చాడు అల్లు అర్జున్. అతను ఏదో ఒక సినిమాలో విలనిజం చూపించవచ్చు, కానీ ఎన్నికల్లో కుటుంబాన్ని పక్కన పెట్టి మరి తన స్నేహితుడికి మద్దతు పలికి హీరోయిజం చూపించాడు. ఇటు ఫ్యామిలీ నుంచి, అటు ఓ హీరో ఫ్యాన్స్ నుంచి ఎంతమంది కారు కూతలు కూసినా ఒక్క మాట కూడా తోలకుండా హుందాగా హీరోయిజం ప్రదర్శించాడు. తనను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకునేటటువంటి కేరళ ప్రజలు కష్టాల్లో ఉంటే వెంటనే ఆపన్న హస్తం అందించి హీరోయిజం ప్రదర్శించాడు. అల్లు అర్జున్ ఒక సినిమాలో విలనిజం చూపించవచ్చు, కానీ అతను రియల్ లైఫ్లో ఎప్పుడూ హీరోనే. అతనికి సినిమా అంటే ప్యాషన్. కథ డిమాండ్ చేస్తే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. అంతేకాని రీమేక్స్
మోసలో ఎప్పుడూ కొట్టుకుపోడు. సినిమాల్లో హీరోయిజం విలనిజం గురించి మాట్లాడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ కెరీర్లో 100 కోర్స్ క్లబ్లో మీరు ఎన్ని సినిమాల్లో చేరారో చెప్పగలరా? పావలా ₹1 టెక్నికల్ వాల్యూస్ లేని సినిమాలు తీయటం తప్ప ఎప్పుడైనా 100 కోట్లకు మించిన బడ్జెట్ ఉన్న సినిమాల్లో నటించారా? మీ నటనకు గాను జాతీయ స్థాయి అవార్డులు ఎప్పుడైనా అందుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఫిలిం నగర్ వీధుల్లో రీసౌండ్లో వినిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. సినిమా వాళ్లే కాదు, ఆ సినిమా వాళ్లను అభిమానించే వాళ్ళు కూడా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఇది. ఇది మాత్రం గన్ షాట్. ఈవీఎం దాచిన నిజాలు. ఎస్, ఈవీఎం దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దేశం విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి విజయాన్ని ఉతికారేసే నిజాలు బయటకు వస్తున్నాయి. ఈవీఎంల హ్యాకింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ గాల్లో ఆరోపణలు చేస్తే నిజానికి ఎవ్వరూ నమ్మేవారు కాదేమో. కానీ ఇప్పుడు బలమైన ఆధారాలు బయటకు వచ్చాయి. ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు బయటకు వచ్చాయి. పోలింగ్ ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య భారీగా అదనపు ఓట్లు వచ్చి చేరిపోయాయి. ఇదంతా ఈవీఎంలకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అన్నది ఈవీఎంలకే తెలియాలి. అది కాదు పాయింట్. ఇటు పోలింగ్ అటు కౌంటింగ్ మధ్య ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఎందుకు కనిపిస్తున్నాయన్నదే పాయింట్. మరోవైపు ఈసీ పనితీరు ఎలా ఉంటుందో ఏపీలో ఎన్నికల సమయంలో మన కళ్ళతో మనమే చూశాం కదా. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఈసీ వ్యవహరిస్తున్న తీరు ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంలలో అదనంగా వచ్చి చేరిన ఓట్లపై పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత ఈవీఎంలో 99% ఛార్జింగ్ ఉండటంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే ఈసీ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసా? వైఎస్ఆర్సీపీ నేతలకు ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అసలు పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య 12.54% తేడా ఎందుకు వచ్చింది? హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా? 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండడమేంటి? దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఎంతో కొంత మొత్తంలో అనుమానాలు ఉన్నాయి. ఎక్కడో ఏదో తేడా జరిగిందనే అనుమానమే తప్ప దానికి బలమైన ఆధారాలు దొరకలేదు. వెంటనే దొరక్కపోవచ్చు, కానీ అస్సలు దొరకకుండా ఉండవు కదా. ఇప్పుడు దొరికాయి, పక్కా ఆధారాలు దొరికాయి. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు అనేంతలా ఆధారాలు దొరికాయి. జూన్ 4న జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎంలు ఏం చెప్పాయి? టీడీపీ 135 స్థానాల్లో గెలిచిందని, జనసేన 21కి 21 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా. కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు 49 లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ అదనపు ఓట్లు 7 పార్లమెంటు స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ వాస్తవాలను విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 4,65,46,885 ఓట్లు పోలైన వాటికంటే అదనంగా లెక్కించినట్లు డేటా రిలీజ్ చేసింది. ఇక ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ 176 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 35,093 ఓట్లు అదనంగా లెక్కించినట్లుగా బయటపెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, కౌంటింగ్ ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పోలింగ్, కౌంటింగ్ మధ్య ఓట్లలో వ్యత్యాసం ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2, ఏపీలో అదనంగా 49 లక్షల ఓట్లు ఎలా చేరాయి? క్వశ్చన్ నెంబర్ 3, కౌంటింగ్ రోజున ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఎలా వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 4, ఫిర్యాదులు వాపసు తీసుకోవాలని ఈసీ ఎందుకు ఒత్తిడి చేస్తోంది? ఈవీఎంల పనితీరుపై అనుమానాలు బలపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడి ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ అనుమానాలున్నాయి. సార్, ఒక్క విషయం చెబుతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు రోజంతా ఫోన్ ఉపయోగించారు, బ్యాటరీ డౌన్ అవుతుందా లేదా? ఖచ్చితంగా డౌన్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేశారు, ఉదయం లేవగానే స్విచ్ ఆన్ చేశారు. బ్యాటరీ ఎంతో కొంత తగ్గుతుందా, తగ్గదా? ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత ఈవీఎం, వీవీప్యాట్లలో ఛార్జింగ్ 99%కి పెరిగింది. అదే మ్యాజిక్. ఇలా ఛార్జింగ్ పెరిగితే 21కి 21 ఏంటి సార్? 31 స్థానాలలో కూడా గెలవచ్చు. పోటీ చేసిన 10 స్థానాల్లో 8 ఏంటి సార్? 18 స్థానాల్లో కూడా గెలవచ్చు. మీ ఓటు మా ఈవీఎం
అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఓవరాల్గా విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, బొబ్బిలి నుంచి చిన్న అప్పలనాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఈసీ సూచన మేరకు బెల్లాన చంద్రశేఖర్ 94,400 రూపాయలు ఫీజు కింద చెల్లించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి 5,66,400 రూపాయలు చెల్లించారు. పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉండటాన్ని గుర్తించి బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపైన ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. మీ ఫిర్యాదులను వెంటనే వాపసు తీసుకోండి అంటూ ఈసీ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలకు ఒత్తిడులు మొదలయ్యాయి. ఈవీఎం విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో టెన్షన్ మొదలైనట్లుంది. అందుకే డబ్బులు వెనక్కిచ్చేస్తాం, ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అంటూ విజయనగరం జిల్లా ఈసీ అధికారులు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక్కడ బెల్లాన చంద్రశేఖర్ ప్రధాన ప్రశ్న ఏంటంటే, పోలింగ్ ముగింపు సమయానికి ఈవీఎంలలో బ్యాటరీ పర్సంటేజ్ 64% ఉంటే 21 రోజుల తర్వాత కౌంటింగ్ కేంద్రానికి వచ్చేసరికి అవే ఈవీఎంల బ్యాటరీ పర్సంటేజ్ 99% పెరిగింది. ఇది ఎలా సాధ్యం? స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలకు ఎవరు ఛార్జింగ్ పెట్టారు? దీనిపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అటు ఇదే తరహాలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లను తనిఖీ చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. అలానే బొబ్బిలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిన్న అప్పలనాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏపీలో పోలింగ్కి ఓట్ల లెక్కింపునకు మధ్య 12.5% వ్యత్యాసం ఉందని వీఎఫ్డి రిపోర్టు ప్రకటించింది. అసలు పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య 12.54% తేడా ఎందుకొచ్చింది? హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా? 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండడమేంటి? జాతీయ స్థాయిలో వీఎఫ్డి, ఏడీఆర్ సంస్థలు గొంతు చించుకుని అరుస్తున్నా ఈసీ ఎందుకు స్పందించడం లేదు? ఫిర్యాదులపై ఎందుకు భయపడుతోంది? ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉన్నట్టే అనిపిస్తోంది. ఆ లోగుట్టు బాబు కెరుక లేదంటే ఈసీ కెరుక అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఒక్కటి మాత్రం నిజం, అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది, సత్యమై వర్ధిల్లుతుంది. రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు కూటమిగా గొంతు కలిపి చెబుతోంది ఇది మాత్రం గన్ షాట్. చేసుకున్నోడికి చేసుకున్నంత అనుభవించండి రాజా. పలావు పక్కన పెట్టి బిర్యానీకి ఆశపడ్డారు. ఇప్పుడు ఆ పలావు పాయే, బిర్యానీ పాయే. పథకాలన్నీ ఎత్తేసే సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది మన ఈవీఎం సర్కార్. ఎన్నికల్లో ఇసుక ఫ్రీ అన్నారా లేదా? ఇప్పుడు టన్నుకు 1360 రూపాయలు కట్టి ఫ్రీ ఇసుక తీసుకుపోమంటున్నారు. దట్ ఈజ్ ఈవీఎం సర్కార్. నాడు చెత్త పన్ను, చెత్త ప్రభుత్వం అన్నారా లేదా? ఇప్పుడు పరమ చెత్తగా 30 రూపాయలు ఉన్న చెత్త పన్నును 90 రూపాయలు చేశారు. దట్ ఈజ్ ఈవీఎం సర్కార్. నాడు రోడ్లను చూపిస్తూ గుంతల రాజ్యం అన్నారా లేదా? ఇప్పుడు కొత్త రోడ్లు వేస్తారా అంటే గుంతల్ని బూడిదతో కప్పేస్తామంటున్నారు. దట్ ఈజ్ ఈవీఎం సర్కార్. సరే, బూడిద బుద్ధి అలాగే ఉంటుందిలే అని సరిపెట్టుకుందాం అనుకుంటే ఇకపై రోడ్డెక్కితే టోల్ కట్టాల్సిందేనట. రాష్ట్ర రహదారులపైనే టోల్ గేట్లు పెట్టి జనాల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారట. నాడు బాదుడే బాదుడన్నారు. ఇప్పుడు అసలు బాదుడు ఎలా ఉంటుందో జనాలకు బాగా రుచి చూపిస్తున్నారు. అసలు రాష్ట్రాల పరిధిలో టోల్ గేట్ల విధానం ఎక్కడైనా ఉందా? దోపిడీ కోసమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం తెరపైకి తెచ్చారా? రాష్ట్ర ప్రధాన రహదారులతో పాటు జిల్లాల్లోనూ టోల్ బాదుడు తప్పదా? సంపద సృష్టి అంటే జనాలను దోచుకు తినడమేనా బాబుగారు? థియేటర్లో సినిమా చూడాలంటే ముందు టికెట్ తీసుకోవాలి. మరి మీ ఇంట్లో టీవీ చూడాలన్నా టికెట్ తీసుకోవాలంటే మీ రియాక్షన్ ఏంటి? హోటల్లో ఫుడ్ తింటే బిల్ పే చేయాలి. మరి మీ ఇంట్లో భోజనం చేసిన బిల్ పే చేయాల్సిందే అంటే మీ రియాక్షన్ ఏంటి? షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్లేసుల్లో కారో, బైకో పార్క్ చేయాలంటే పార్కింగ్ ఫీ చెల్లించాలి. అదే మీ ఇంటి ముందు వెహికల్ పార్క్ చేసిన పార్కింగ్ ఫీ చెల్లించాల్సిందే అంటే మీ రియాక్షన్ ఏంటి? నా ఇంట్లో నేను టీవీ చూడాలంటే టికెట్ దేనికి? నా ఇంట్లో నేను భోజనం చేస్తే బిల్ ఎందుకు పే చేయాలి? నా ఇంటి ముందు నా వెహికల్ పార్క్ చేసుకుంటే పార్కింగ్ ఫీ ఎందుకు కట్టాలి? ఇదేగా మీ రియాక్షన్? సరే, ఇప్పుడు ఏపీలో రాష్ట్ర రహదారులపై టోల్ గేట్లు పెడతారట. అంటే మీ ఊరు నుంచి పక్క ఊరికి వెళితే అక్కడో టోల్ గేట్ కనిపిస్తుంది. అది దాటాలంటే టోల్ ఫీ కట్టాల్సిందే. మొదట అదంతా ఎందుకు చెప్పానో అర్థమైంది కదా. మీ రహదారులు బాగు చేసుకోవాలంటే మీరే డబ్బులు చెల్లించాలట. ఇది బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా బాబు గారు తెచ్చిన కొత్త పథకం. చంద్రబాబు ప్రభుత్వం భారీ దారి దోపిడీకి తెరలేపిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పీపీపీ విధానం పేరుతో దారి దోపిడీకి దిగుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 2. ఏపీలో ఊరు దాటాలంటే టోల్ ఫీ కట్టక తప్పదా?
క్వశ్చన్ నెంబర్ 3, 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు? క్వశ్చన్ నెంబర్ 4, కొత్త రహదారులు నిర్మించే ఆలోచన బాబుకు లేదా? ఏపీ రహదారులపై బాదుడే బాదుడు పథకానికి బాబు తెరలేపిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 5 ఏళ్లలో అక్షరాల 8,500 కోట్లు. అవును, అక్షరాల 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్కెచ్ గీసింది. ఎక్కడైనా రహదారులు ఎవరు నిర్మిస్తారు? ఇంకెవరు? ప్రభుత్వాలే కదా అంటారా? కానీ ఏపీలో అలా కాదట. జనాలే రహదారులు నిర్మించుకోవాలట. దీనికి అవసరమైన ఖర్చు వాళ్లే భరించాలట. దీనికోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తెరపైకి తెస్తారట. అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణం ముసుగులో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. తమ బినామీల నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి 4,000 కోట్లతో రోడ్లను నిర్మించి ఆపై 5 ఏళ్లలో 12,500 కోట్లు టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. నికరంగా ఓ 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించేసి వాహనదారులను ట్యాక్సులతో బాధేసి బినామీ కాంట్రాక్టర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేసి తాము నిర్మించాలనుకునే అవినీతి సామ్రాజ్యానికి ప్రజలను కూలీలుగా ఉపయోగించుకోవాలన్నది బాబుగారి కుట్రపూరిత పన్నాగం. సాధారణంగా మనకు టోల్ గేట్లు టోల్ ఫీజులు జాతీయ రహదారులపైనే కనిపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇప్పటి వరకు ఫీజులను వసూలు చేస్తోంది. రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారులను అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాల నిధులతో నిర్మిస్తాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది. పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అందుకోసం రాష్ట్రంలోని 27 రహదారులను ఎంపిక చేశారు. మొదటిగా 14 రోడ్లను నిర్మిస్తారు. అనంతరం మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని చేపడతారు. రోడ్ల నిర్మాణం జరుగుతోంది. మనకు మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారేమో. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ రహదారుల నిర్మాణానికైన ఖర్చు 4 గింతలు వాహనదారుల నుంచి వసూలు చేస్తారు. దీనికోసం రాష్ట్రంలోని ప్రతి మూల ఓ టోల్ గేట్ పెడతారు. టోల్ దాటాలంటే ఫీజుల పేరుతో తోలు తీస్తారు. కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం, గారు నుంచి ఆముదాల వలస మీదుగా బత్తిలి, విశాఖపట్నం నుంచి ఎస్కోట మీదుగా అరకు, రాజమహేంద్రం నుంచి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం, భీమవరం నుంచి కైకలూరు మీదుగా గుడివాడ, గూడూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేట రోడ్, అనంతపురం చెన్నై రహదారిలో కదిరి రింగ్ రోడ్. ఇలా పీపీపీ విధానంలో 1,778 కిలోమీటర్లున్న 27 రహదారులను నిర్మిస్తారు. 5 ఏళ్లలో 12,500 కోట్లు టోల్ ఫీజుల రూపంలో మనల్ని బాదుతారు. అంత కరెక్ట్గా ఎలా చెబుతారు సార్ అంటారా? గత ఏడాది ఆర్ఎండ్బి శాఖ కిలోమీటర్కు గరిష్టంగా 2 కోట్ల చొప్పున టెండర్లు ఖరారు చేసింది. ఆ రేట్ల ప్రకారం చూస్తే మొత్తం 1,778 కిలోమీటర్లకు 3,556 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో మెటీరియల్ ధరలు కాస్త పెరిగాయని భావించిన మొత్తం మీద 4,000 కోట్లకు మించదు. అంటే 4,000 కోట్లు వెచ్చించి 5 ఏళ్ల పాటు టోల్ ద్వారా 12,500 కోట్లు వాహనదారుల నుంచి కొల్లగొడతారన్నమాట. ఈ లెక్కన మిగిలిన ఆ 8,500 కోట్లు ఎటుపోతాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుగా. ఈ బాదుడు వాహనదారులతోనే ఆగిపోదు సార్. నిత్యం అదే రహదారిలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ ఫీజు చెల్లించాల్సిందే. సో త్వరలో ఆర్టీసీ ఛార్జీలు కూడా మనల్ని బాధేస్తాయన్నమాట. దట్ ఈజ్ ఈవీఎం సర్కార్. సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిజం నీతిగా నిజాయితీగా ధర్మంగా బ్రతుకుతూ ఒంటరవుతుంది. కానీ అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ మాటిస్తూ హామీ ఇస్తూ ఆశ చూపిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. అచ్చం మన చంద్రబాబులాగే. ఇది మాత్రం గన్ షాట్.